హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీ తెలంగాణ జాగీర్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జీజేఆర్ ఆధ్వర్యంలో 33 జిల్లాల జాగో తెలంగాణ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వి రవికుమార్, వినోద్ ఖన్నా, రాష్ట్ర సేవాలాల్ సేన అధ్యక్షులు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. తమ ప్రియతమ నాయకులు జయరాజుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై దారివెంట బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగీర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ, తరతరాలుగా కొన్ని వర్గాలే మెజారిటీ ప్రజలను పరిపాలిస్తున్నారని, ముందుకు భిన్నంగా అందరికీ అధికారం, అదే టీజేపీ పార్టీ నినాదమని, ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకునేందుకే రాష్ట్రంలోని 33 జిల్లాలలో గడప గడపను దర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతుందని, రబ్బర్ చెప్పుల స్థాయి నుంచి ప్రైవేట్ జెట్లు మరియు అది చాలదన్నట్టు వాళ్లలో వారికి పడక తలా ఒక పార్టీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తమను చీదరించుకుంటున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని దుయ్యబడ్డారు. కేంద్రంలో బీజేపీ నాయకులు అవకాశవాద మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజులలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ జాగీర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి ఊరు వాడాను సంపద సృష్టి కేంద్రాలుగా మారుస్తామని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మా అన్న రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఇలాంటి యాత్రలు ఎన్నో చేసి తెలంగాణ ప్రజానికానికి చైతన్యపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జాగీర్ పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెచ్చుకున్న మనం తెలంగాణ ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న మన తెలంగాణ ఈరోజు ఏ దిశలో వెళ్ళిపోతుందో మన కళ్ళ ముందు కలపాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరి ఈరోజు ఎందుకు ఈ దిశలో వెళ్ళిపోతుంది? ఎవరు దీంట్లో అధికారులు అవుతున్నారు, దీంట్లో ఎవరు ఉన్నవాళ్ళు అవుతున్నారు మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఆ రోజు ఆనాడు యువతకు రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు ఎవరు సుఖం అనుభవిస్తూ ఉన్నారు మనం ఆ రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టిగా ఇప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, ఈ తెలంగాణలో ఇప్పటికీ మన తెలంగాణలో పేదరికం పోలేదు అంటే దేనికి కారణం? ఎవరు దీంట్లో దాదాపుగా లక్షల మంది ప్రాణత్యాగం చేసి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఎవరి పాలవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని పార్టీ అధ్యక్షులు జయరాజు గారి ఆధ్వర్యంలో మరి మనందరం పరమ హీరో వరకు మన అందరం తెలంగాణ పోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి మనందరము సామాజిక న్యాయము, సమానత్వము మనకు రావాలి. మన అంబేద్కర్ గారు చెప్పినట్టు అందరూ రాజకీయంగా ముందుకు పోవాలనే ఒక నినాదంతో ఈరోజు ఎన్జీఓ కాలనీ లేబర్ అంతా నుంచి ముందుకు పెట్టినటువంటి ఉన్నటికీ ఓటర్లుగా మనం ఉన్నప్పటికీ మరి మన పరిస్థితులు, మన వ్యవస్థ, మన స్థితిగతులు మారే పరిస్థితి కనబడట్లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని మారాలంటే మన బ్రతుకులు మార్చాలి. ఏ రకంగా మనకు ఒక విభజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మనందరం గ్రహించాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి మనం అందరూ ఐక్యమత్యం ఉండి ఈ ఐక్యమత్యం ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ జాగీర్ పార్టీ కుటుంబ సభ్యులే తెలంగాణ జాగీర్ పార్టీ, తెలంగాణ జాగీర్ పార్టీ. ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ. నా పేరు జయరాజ్, తెలంగాణ జాగీర్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ తెలంగాణ జాగీర్ పార్టీ అనేది నియామకాలు అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో మరి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ జాగీర్ పార్టీ అంటే జాగీర్ అంటే
నీ అయ్య జాగీరా అనేటువంటి పదం ఫస్ట్ వస్తుంది. అవును ఇది మా అయ్య జాగీర్, మా తాత ముత్తాతల జాగీర్ అనేటువంటి అర్థం వచ్చే విధంగా జాగీర్ పార్టీ అని పెట్టినాం. అంటే ఎందుకంటే మరి జాగీర్ అనే పదం ప్రతి ఒక్క నరాణం, ప్రతి ఒక్క తెలంగాణ పుట్టిన తెలంగాణ ఇస్తాం కానీ అంటే అప్పుడు నేను నాలాంటి వాళ్ళు ఒకటే ఒక మాట మీద నిలబడ్డాం. 5 జిల్లాలు కాదు కదా, పూతి మొలవాడి మోపేంత స్థలం వదిలిపెట్టుకోనికి ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ కూడా ఒప్పుకోలుమా అని చెప్పి అని చెప్పి ఇది మా జాగీర్. ఈ నైజాం ప్రభువు ఏదైతే ఆ దైతుల రకం కట్టేసి హైదరాబాద్ కట్టినటువంటి ఆ రకం కట్టినటువంటి మేము మా తాతలు కాబట్టి ఇది మా అయ్య ముత్తాతల జాగీర్ అని చెప్పి, అందుకనే ఇది మా జాగీర్, ఇది కేవలం మా కోసానికి అని చెప్పి ఆ ఉద్యమంలో తెలంగాణ జాగీర్ అంటే తెలంగాణ ప్రతి బహుజనుంది, ప్రతి ఒక్క చిన్న పెద్ద తారతమ్యం లేదు, కులము మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అధికారం కల్పించడమే తెలంగాణ జాగీర్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి వ్యక్తికి అంటే ఎంత రేపటికి 15 మంది ఈ జనాభా ఇప్పుడు మరి ఎప్పుడు ఈ 15 మంది 85 మందిని రాజ్యం వెళ్తున్నారంటే కారణం ఏంటి? వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఏదో ఒకటి సాధించాలి. నా మట్టుకు నేను సెటిల్డ్, నా ఫ్యామిలీ సెటిల్డ్ అంతా ఓకే. ఏదో ఒకటి మనిషి పుట్టిపోయే లోపల ఏదో ఒక ఘనకార్యం సాధించాలనే ఉద్దేశంతో కేవలం అలాంటి ఉద్దేశంతోనే ఈ తెలంగాణ జాగీర్ పార్టీని స్థాపించడం జరిగింది. అర్హతున్న వాడికెల్లా కులంతో పనిలేదు, నాకు మతంతో పౌరుడికి ఈ దేశ పౌరుడికి రాజ్యాధికారం కావాలంటే అందుకు కంకణం కట్టుకొని తెలంగాణ జాగీర్ పార్టీని అందరికీ అధికారం అదే బీజేపీ నినాదం అనేటువంటి నినాదంతో ఈ పార్టీ ఓట్ వేసిన దాకానేమో ఒక మాట మాట్లాడతారు, ఓట్ వేసినాక ఇంకో మాట మాట్లాడతారు. అంటే ఏంటి? అవసరం ఉన్నప్పుడేమో ఓడమల్లయ్య, ఒడ్డు పోయిన తర్వాత ఓడమల్లయ్య, ఆ విధంగా వ్యవస్థ తయారైంది. కాబట్టి ఇప్పుడు అఫ్కోర్స్ ఈ విషయాన్ని మీరు అందరు వ్యక్తులు బాగా చదువుకున్న వారు ఈ రోజున ఏ హిందీలో కూడా మినిమం డిగ్రీ చదివితే మీరు మంత్రులు కూడా మన పాలనలో కూడా నాకు కులం మొత్తం సంబంధం లేదు, అలా మొగం తేలలేదు. అడగకున్న ప్రతి వారికి నేను ఎమ్మెల్యేగా ఎంపీగా సీట్లు ఇస్తా. అందరికీ ఈ రోజున ఈ వేదిక నుంచి నేను ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి చెప్తున్నా, ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇది సామాన్యులందరికీ నేను అవకాశం కల్పిస్తా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా చట్టసభలుగా నడిపిస్తా. ఇక పోతే నేను కూడా ఒక ఉద్యమకారుని. మన ఆ రోజున మేము మొదలు చేసే కొన్ని ఉద్యమకారులు అంటే లెక్కలేనటువంటి ఈ ప్రభుత్వాలు మనం ఏమనుకుంటాం చెప్పండి ప్రజలగా. కాబట్టి కళ్ళు చేసి ఇప్పటికైనా సరే ఏ పార్టీ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజలను నిజంగా అప్పుల చేసుకొని ప్రజలను నిజమైనటువంటి పౌరులుగా ఒక విలువగల పౌరులుగా సిటిజన్స్గా గౌరవప్రదమైన సిటిజన్స్గా గుర్తించాలి. ఓటేసుకుందేమో అయ్యా, ఓటేసినాక పోరా, ఇది కాదు. నిజమైన పౌరులుగా నిజమైన గౌరవప్రదమైన సిటిజన్గా గుర్తించి వాళ్లకు ఎప్పుడు కూడా ఈ విధంగా సేకరించి పరస్పరం అవగాహనతో ప్రభుత్వాలను నడిపియాలి. ప్రజా సంక్షేమాన్ని కోరిన వాడే నిజమైన నాయకుడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అవునా కాదా మీరు చెప్పండి. భాగస్వామ్యంతో ప్రభుత్వాలు నడిపియాలి కానీ ఎవరికి వాడే ఐదో ఆలోచించి ప్రభుత్వ సొమ్ముని పప్పు పిల్లల బాధ్యత పంపుతున్నారు. తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పుడు కూడా ఎక్కడ పోతున్నాయా మన సొమ్ములు? ఎడిగిపోతున్నాయి మన సొమ్ములు. పప్పు పిల్లల మాదిరి ఆంధ్ర కాంట్రాక్టులకు వేరే రాష్ట్రాల కాంట్రాక్టులు చెప్తున్నాం. ఇక ఇంకా దుర్మార్గమైన చర్య ఏంటంటే 12 ఏళ్ళు దాదాపు మన తెలంగాణ వచ్చింది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ చూసినట్టయితే మనకు అర్థమైపోయింది. మన తెలంగాణ నుంచి లేరా మనగాళ్ళు యాక్టర్స్ లేరా? ఒక మంచి యాక్టర్ కాలేదా? ఒక హీరో కాలేదా? తెలంగాణ 12 ఏళ్ళు అయింది కదా. ఒక సినిమా హీరో ఎవడన్నా ఉన్నాడు అయ్యారా? హీరో దాకా ఎందుకండి? ఒక జోకర్ లేడు తెలంగాణలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక జోకర్ లేడు. హీరోయిన్లు నార్త్ ఇండియా, విలన్లు నార్త్ ఇండియా, హీరోలు టీమాలు ఒక్కరు చూపియండి. ఇంతకంటే ప్రతి విషయంలో కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి
తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా తాతల తండ్రులు అభివృద్ధి చెందిందే ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అని చెప్పి ఆ రోజు నినదీసి టెంట్ భూమి కాదు కదా, చూసి మన వాడి మోపేంత స్థలాన్ని కూడా ఇవ్వడానికి ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోవద్దని చెప్పి ఆ రోజు దర్శించి ఆ గర్జనలో నుంచి పుట్టినటువంటిదే ఇది మా జాగీర్, మా అయ్యా తాతల జాగీర్ అని చెప్పి తెలంగాణ జాగీర్ అనేటువంటి పార్టీతోని ఆ రోజే తెలంగాణ జాగీర్ పార్టీ అనే నామకరణంతో ఉద్భవించినటువంటి ఉద్యమ పార్టీ ఇది. ఇప్పటికి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న ఏకైక కరుడు కట్టిన తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాగీర్ పార్టీ మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అమెరికా ట్రంప్ వాడు చెల్లెతోలైనా సరే వాడు ఏమంటున్నాడు, ముందు నాకు అమెరికా తర్వాతనే మిగతా వాళ్ళని. ఆ సిద్ధాంతాన్ని అంటే మనము ముందు నేను ఆ రోజున కూడా నినదించిన ముందు నా తెలంగాణ, ముందు నా వాళ్ళు, నా తెలంగాణ తర్వాతనే మిగతా వాళ్ళంతా కూడా ముందు తెలంగాణ అనేటువంటి సిద్ధాంతాన్ని ముందు నా వాళ్ళు. ఇంకే నా తెలంగాణ జాగీర్ పార్టీ ఒక కరుడు కట్టిన తెలంగాణ వాద ఏకైక ప్రాంతీయ పార్టీ ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా మరి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళ పబ్బం కట్టుకోవడానికో వేరే పార్టీల యొక్క మెప్పు పొందడానికో మరి వాళ్ళతో కలిసి నడుస్తున్నటువంటి పార్టీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అదే బాబు వచ్చింది. మరి పప్పు పిల్లల మాదిరి ఆంధ్ర కాంట్రాక్ట్ ప్రవేశపెట్టున్నాయి. మరి మనకేదో వచ్చింది, ఇప్పుడు తెలంగాణకు వచ్చినంత మాత్రం మనకు ఒడిగింది ఏం లేదు. 11 ఏళ్ళు పరిపాలన చేసి 12 ఏళ్ళు పరిపాలన చేసింది ఆయన. 18 ఏళ్ళు పరిపాలన చేస్తే తెలంగాణ నిధులు నియామకాలు గాలికి వదిలేసి అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులకే కాదు అందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులు సీఎం లేని ఎకరాలు లేవు. గత ప్రభుత్వాలు ఉన్నటువంటి భూమిని గుంజుకున్నటువంటి ఘన చరిత్ర మన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే దక్కింది. అది గత ప్రభుత్వాలు ఇవ్వడం భూమిని గుంజుకోవాలి. మరి భూమి 3 ఎకరాలు వేసింది, నిధులు వేసింది, నియామకాలు వేసింది, ఉద్యమకాలు రోడ్డు పాలు చేసింది. ఇప్పుడు బాగుపడ్డ కుటుంబం ఏదయా అంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే దట్ ఈస్ పబ్లిక్ లిమిటెడ్ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. టీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో ఉన్న వాటాదారులు, డైరెక్టర్లు అందరూ కూడా చెప్పులు లేనటువంటి వాళ్ళు, నేను ప్రత్యక్షంగా చెప్పులు లేనటువంటి వాళ్ళు ఉంటే నా తెలంగాణ రాష్ట్రానికి పల్లెటూరులో కూడా ఛత్తీస్గఢ్ అయితేంది, బీహార్ అయితేంది తండోపతండాలుగా ఎందుకు కదిలి వస్తుందని జనం ఎందుకు వస్తున్నారు ఇక్కడ దాకా? ఆడ అన్నం ఉంటే ఎవడొస్తాడు? పక్క ఊరికే మన కూలికి బొమ్మరాలు 1000 కిలోమీటర్లు దాటి ఎందుకు వస్తున్నారు? భారత్ వెలిగిపోతున్నారు. వెలిగిపోతలేదు. సౌత్ ఇండియా వాళ్ళని సాస్తున్నది. మన సౌత్ ఇండియా జీడీపీలో మన వాటానే ఎక్కువ, తెలంగాణ వాటా ఇంకా ఎక్కువ. మనకే మొండి చేసి చూస్తున్నారు. అది వాళ్ళ కథ. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే, ఇవన్నీ మారాలి అంటే, తెలంగాణ ప్రజల జీవితాలు మారాలి అంటే ఒకటే ఒకటి, నీకు ఈ రిజర్వేషన్ ఇస్తా, ఆ బువ్వ పెడతా, ఈ బువ్వ పెడతా, బంధిస్తా, ఈ బంధిస్తా కాదు. అల్టిమేట్ పవర్ ఒకటే, పొలిటికల్ పవర్ ఒకటే జీవితాలు మారుతుంది. కాబట్టి నాకు కులాలతోని మతాలతోని ఎవ్వరితో నాకు సంబంధం లేదు. ఆఖరికి ఆడా మగాని తేళ్ల లింగభేదం కూడా లేదు. నా తెలంగాణ జాగీర్ పార్టీ అందరికీ అధికారం ఇస్తానే నేను పార్టీ పెట్టినాను. నా స్లోగన్ అదే, అందరికీ అధికారం. అదే నా బీజేపీ నినాదం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి నేను ముఖం చూడను.